నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించాలి. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి. రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర 2500 అందించాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి. ఎస్సీలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని మహబూబ్ నగర్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ పాలమూరు పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని, నేటికి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయలేదని, అప్పుడు ఇప్పుడు అని కాలయాపన చేస్తున్న స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించకపోతే వారే సొంతంగా గృహప్రవేశాలు చేస్తారని హెచ్చరించారు. నల్లవేలి కురుమూర్తి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా మంత్రివారి శ్రీనివాస్ గౌడ్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం అయ్యి సంవత్సరం అవుతా ఉంది. ఎందుకొరకు పంచడం లేదు? ఎందుకొరకు పేదలకు లిస్టు ప్రకటించి అధికారికంగా లిస్ట్ చేసి కూడా ఎందుకొరకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదు? దీంట్లో మతల బుద్ధి అని చెప్పేసి ఈరోజు కోడై కూస్తూ ఉన్నారు జిల్లా కేంద్రంలో. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇవాళ ఇస్తాం, ఈ పండుగకి ఇస్తాం, ఆ పండుగకి ఇస్తామని రోజు పత్రికల్లో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి మిగతా ప్రాంతాలంతా కూడా ఈరోజు దేవరకద్రలో ఇండ్ల ప్రవేశం చేయిస్తారు, రాష్ట్రం మొత్తం ఇండ్ల ప్రవేశం చేస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మాత్రం ఈరోజు ఇండ్ల ప్రవేశం చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు ఇండ్ల పంపిణీ చేస్తారా లేకపోతే ఇట్లనే వాయిదేస్తారా? దసరా అన్నారు, దీపావళి అంటారు, దీపావళి కూడా వచ్చింది, అంతకుముందు ఉగాది పోయింది. ఇట్లా పండుగల పేరుతో పబ్బం గడుపునేది కాదు, ప్రచారం చేసుకునేది కాదు. తక్షణమే ప్రకటించేటువంటి లిస్టు ప్రకారంగా 2 లిస్టులు అధికారికంగా ఊషారాని కాలం నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఊషారాని పోయింది, శ్రీదేవి పోయిండ్రు, రొనాల్డ్ రోజు వచ్చిండ్రు, ఇంకా 2 కలెక్టర్లు మారిండ్రు. మరి కలెక్టర్ గారు ప్రకటించేటువంటి ప్రకారంగా ఇండ్ల స్థలాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల స్థలాలు సాధించుకుంటే మేము మీకు ఇండ్లే ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఒక డబల్ బెడ్రూమ్ అంటే అల్లుడు వస్తే పడుకోవడానికి, కూరగాయలు అవి పెట్టుకోవడానికి, మేకలు ఇంటి ముందర ఆవులను ఒక దగ్గర కట్టేసుకోవడానికి మొత్తం 2 పడకలు ఉన్నటువంటి రకంగా మొత్తం డబల్ బెడ్రూమ్ కట్టించి మంచిగా ఇస్తాం ఇల్లు అని చెప్పేసి మాటలు చెప్పిండ్రు. ఆచరణకు వచ్చేసి ఇప్పటి వరకు ఇల్లు పంపిణీ చేయకుండా ఈరోజు తాత్సారం చేస్తా ఉన్నారంటే ఇందులో అవినీతికి తాత్సారం ఉంది, అవినీతికి పాటుపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఇండ్లు పంపిణీ చేస్తారా లేకపోతే లబ్ధిదారులతో మేమే ఇండ్ల ప్రవేశం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే మీరు చెప్పిన ప్రకారంగానే దీపావళికి ఇండ్లు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివలీల, చేవెళ్ల సర్పంచ్ శైలజ అగిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలో గల మనమారి గ్రామాన్ని షాబాద్ స్థానిక ఇన్స్పెక్టర్ అశోక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సు దృష్ట్యా గ్రామాలలో బెట్టు షాపులు తొలగించాలని, నేరాలను అరికట్టే దిశగా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆకతాయి వివాదాలకు దూరంగా ఉండాలని, ప్రత్యేకంగా గ్రామంలో ఉండే ఆకతాయిలపైన ప్రత్యేక నిఘా ఉందని హెచ్చరిస్తూ పలు జాగ్రత్తలతో కూడిన సూచనలు చేశారు. జోబులు వేసుకుంటున్నాడు కదా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సాక్ష్యాలని మనం తయారు చేసి పెట్టుకోవాలి. వాడు ఇప్పుడు దొంగతనం చేసిన మనం ఎంత కొట్టినా 3 రోజులు 4 రోజులు కొట్టినా కానీ వాడు చెప్పడు. ఏమైనా చేయగలం అనుకోండి. అదే సీసీ కెమెరాలు ఉంటే ఎవిడెన్స్ ఉంటుంది, వాడు ఒప్పుకోవడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, శిక్ష పడుతుంది. ఏమైనా పోలీసులు 4 దెబ్బలు కొట్టరు, వదిలేస్తారు. ఆ 4 దెబ్బలు కొట్టుకుంటే కానీ నీ ఇంట్లో పోయిన సొమ్ము తిరిగి రాకపోతే నీకు ఎంత బాధ. మీరే అంటారు పోలీసు వాళ్ళకి దొంగను పట్టించను, నాకు పైసలు ఇప్పలేదు అంటారు. మేమేం చేస్తాం? 4 రోజులు తనతో వాడు ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? వదిలేసుడే కదా, అవునా కదా? మరి కెమెరాలు ఉంటే పత్తి బట్టను ఆయన లాక్కోకూడదు, భూములు లాక్కోకూడదు. ఇది చట్టాన్ని చేతిలో తీసుకోవడం. ఆయన ఏం చేయాలి? నన్ను కూర్చోబెట్టుకొని 10 మంది ముందు నిలబెట్టుకొని నన్ను ఒప్పించుకోనన్నా తీసుకోవాలి. లేకపోతే నేను ఒప్పుకోకపోతే ఆయన కోర్టుకు పోవాలి. కోర్టుకు వెళ్ళి ఆయన దగ్గర ఉన్న పేపర్లు ఉంటాయి కాబట్టి కోర్టులో కేసు వేసుకొని పొజిషన్ ఆర్డర్ తీసుకురావాలి. ఈ భూమి ఇతందే కానీ ఆయన కబ్జాలో ఉన్నాడు, ఆయన పక్కకు జరిపేసి ఆయన పొజిషన్ ఏందని ఆయన రాస్తాడు. జడ్జి గారు రాస్తాడు, లేకపోతే ఆర్డీఓ ట్రిబ్యునల్ వేస్తే ట్రిబ్యునల్ రాస్తాడు. అర్థమైందా? ఆర్డర్ తీసుకొని వస్తే నేనే 10 మంది కానిస్టేబుల్ తీసుకొచ్చి ఆయన పక్క జరిపి ఎవరికైతే కాగితాలో ఆయన కూర్చోబెడతా. ఇది జరగట్లే ఎక్కడా కూడా. నాకు 2 గుంటలు ఉంది, 3 గుంటలు ఉంది, నాకు సర్వేరు కొలిసి చెప్పిండు, సర్వేరు కొలిస్తే పోవడానికి లేదు. అర్థమైందా? కబ్జాలో ఉన్నవాడిని ఎట్టి పరిస్థితుల్లో జరపడానికి హక్కు లేదు. జరిపితే 100% ఆయన మీద ట్రెస్పాస్ కేసు అవుతుంది అని రిమాండ్ చేస్తాం. ఒకసారి రిమాండ్ అవుతుంది, రెండోసారి సిడీ యాక్ట్ చేసి 1 సంవత్సరం రోజులు బయటరాడు. అర్థమైంది కదా? కబ్జా అనేది ఇంపార్టెంట్. వాడు పెంట కుప్పేస్తున్నాను జరపడానికి లేదు. ఊళ్ళో 10 మందిని అడిగితే ఇది ఎవరు కబ్జాలో ఉన్నాయంటే వాడిదే కబ్జా. పేపర్ మీద నీకు ఉండొచ్చు 100 ఎకరాలు, ఊరంతా 100 ఎకరాలు నీ పేరు మీద ఉండొచ్చు తాతల కాలంలో. ఏదో మీ తాత తెలకాయతి మీద రాసేసి నువ్వు ఎకరా తీసుకో, నువ్వు ఎకరా తీసుకో, నువ్వు ఎకరా తీసుకొని ఉంటాడు. ఆ ఎకరాతో వాడు కబ్జాలో ఉంటాడు. కానీ పిల్లలు వచ్చేసి నాకు అట్లాగే వస్తుంది రికార్డులో, వాళ్ళకి ఏదో మా తాత అప్పుడు చెప్పిండు, ఇచ్చేసిండు, నాకు కావాలనేసి పోయి వాటన్నిటిని చేసుకుంటానంటే ఒప్పుకోవచ్చు చట్టం. అర్థమైంది కదా? ప్రతి ఊళ్ళో ఏ సమస్యలు వస్తున్నాయి? కబ్జాలో ఉన్నటువంటి బలవంతంగా పోయి గుంజేస్తున్నారు. అట్లా చేస్తే నేరం. అది పేపర్ మీద ఎవరికన్నా ఉండొచ్చు. కబ్జాలో ఉన్నవాడిని ఒప్పించుకొని తీసుకోవాలి. ఒప్పుకోకపోతే కోర్టుకు పోవాలి. ఈ 2 దారులు. నాకు ఊళ్ళో 10 మంది ఉన్నాడు, సర్పంచ్ నా అనుకున్నాడు, లేకపోతే ఇంకో లీడర్ నా అనుకున్నాడు అనేసి 10 మందిని వేసుకొని పోయి ఆడవాళ్ళు పంపించేసి పోసేస్తానంటే చట్టం ఒప్పుకోదు. అర్థమైందా? ఓకే, ఇది సివిల్ వివాదాల గురించి. నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హనుమంత్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మన నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గగ్గలపల్లి గ్రామంలో ప్రారంభించుకున్నాం. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు కాటన్ అనే పంటను విస్తారంగా సాగు చేయడం జరిగింది మా నియోజకవర్గంలో. ప్రధానంగా నాగర్ కర్నూల్లో 5 మండలాల్లో 3 పంటలే ప్రధానంగా సాగు జరుగుతుంది. ఒకటి వరి, మొక్కజొన్న, పత్తి. ఈ 3 పంటల్లో మొక్కజొన్న మీద అంతర్రాష్ట్ర మీద ఉన్నటువంటి ప్రభావం కావచ్చు, ఇతర దేశాల్లో మొక్కలు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల, మార్కెట్ నియంత్రణ లేకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర రాదు. రైతు పక్షపాతి, సంపూర్ణమైనటువంటి వ్యవసాయం గురించి తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముందు చూపుతోటి కాటన్ వేయండి, మొక్కజొన్న వేయదంటే చాలామంది రైతులు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించి కాటన్ వేశారు. కానీ ఇవాళ గుదిబండలాగా తయారైంది నరేంద్ర మోడీ గారి పాలన. ఏంది? ఒకదాని మీద ఒకటి రైతుల మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల
రైతులకు ఇవ్వాల్సిన చేత ఇవ్వలేకపోవడం ఇలా వర్షాలు ఎక్కువ రావడం వల్ల తెలంగాణలో కాదు భారతదేశం మొత్తం వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఇలా నల్ల పత్తి రావడం వల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది ఈ పత్తిని కొనుగోలు చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిసిఐ చైర్మన్ గారిని గౌరవ మంత్రి గారు రైతులకు వరి ధాన్యం గిట్టుబాటు ధర 2,500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి వన్పర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి కార్యకర్తలు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ రాస్తారోకోలో స్థానిక ఎస్ఐ ముత్తయ్య దయాకర్ రెడ్డిల మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పంటలు వేసుకున్నందుకు రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. రైతుల సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలని నిరసన కార్యక్రమం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులకు గుద్దలం పడుతుంది పెడతారు సార్, రైతులకు పడుతుంది పెడతారు, రైతులు ఏమంటుంది ఎమర్జెన్సీ ఉంటే పంపిస్తాం. కూర్చున్నాం ఏమైంది వస్తారు ఒక దండ చేసి ఇబ్బంది ఏమైంది రైతుల కోసం ఎమర్జెన్సీ ఉంటే పంపిస్తాం సార్, అడుక్కొని పంపిస్తాం. ఏడు చెప్పండి ఎమర్జెన్సీ అడుగు చెప్పి పంపిస్తాం మేము. చెప్పండి ఎవరు చెప్పండి ఎవరిది ఎమర్జెన్సీ చెప్పండి. ఎవరి పర్మిషన్ తీసుకున్నా దీనికేం పర్మిషన్ సార్? రైతులకు ఏం పర్మిషన్ తీసుకోవాలి? రైతులకు కూర్చుంటారు, నిరసన వ్యక్తంగానే కూర్చుంటారు. నేను దౌర్జన్యంగానే కూర్చున్నారా? నాకు అర్థం కాలేదు. రోడ్డు మీద కూర్చోవడం తప్పని మాకు చెప్పకండి సార్, అందరికి చెప్పండి. మొత్తం ఎవరికి చెప్తున్నారు మీరు? 5 నిమిషాలు అంటే అవకాశం ఉంటుంది. అదే అర్ధగంట కూర్చుంటారు, ఒక గంట సేపు కూర్చుంటారు. ఇక్కడ ధర వచ్చేసరికి 1860 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది. కానీ మనం ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే దానికి ఆదనంగా ఒక 500 400 దయచేసి మీరు మాట విని రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మీరు మంచిగా చెప్పారు, బట్ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పూరించడానికి మంచి మనసుతో దాన్ని 400 వరకు 500 వరకు పెంచమని అడగడానికి మేమందరం మీ దృష్టికి తేవాలని మనం ముందుకు పోతాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న జనగామ మీటింగ్లో సన్న రైతులు వేసిన వాళ్ళందరికీ కూడా సన్న రకాలు వేసిన వాళ్ళందరికీ కూడా 100-150 రూపాయలు పెంచుతానని ఆయననే స్వయంగా మాటిచ్చాడు. ఆ 100-150 కూడా సరిపోవు, కనీసం ఒక 400 దాకా 500 దాకా పెంచితే వాళ్ళ ఖర్చులు వెళ్తాయి. పంట దిగుబడి కూడా తగ్గింది కాబట్టి ఆ నష్టం కూడా భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి 2,500 ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యవసాయ రంగం మాత్రమే ఇవాళ రాష్ట్రాన్ని నిలబెట్టింది. వ్యవసాయం కనుక నడవకపోయిందంటే, కర్షకులు పండించకపోయిందంటే, పట్టణాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రామం భూమాత హక్కును చేర్చుకోకుండా ఉండుంటే ఇంకా ఎన్ని చావులు అయ్యేటో, ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యేటో మనకు తెలుసు. కాబట్టి కారకాలం కష్టపడి పండించేటువంటి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి. పత్తి వేసుకోమన్నారు, 70% వేసుకోమన్నారు, వేసుకున్నారు. కానీ పత్తి ఎకరాకు 6 నుండి 8 క్వింటాలు పండేది అతి కష్టంగా 3 క్వింటాలకే పరిమితమైంది. అది కూడా కొనుగోలులో కొంత ఇబ్బంది వస్తూ ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నా. అదే రకంగా వార్తల్లో చిన్న విరామం. ప్రభంజనం మహా ప్రభంజనం జాతీయ నీట్ 2020 ఫలితాలలో 17 లక్షల మంది విద్యార్థులతో పోటీపడి అద్భుత ఫలితాలు సాధించిన రిషి మెడికల్ అకాడమీ విద్యార్థులు వర్షిత 605, మైత్రేయ 604, అరుణ 601, వాసవిరెడ్డి 572, అఖిల 561, వి ప్రత్యూష 558, బి ప్రత్యూష 550 అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 60కి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన రిషి మెడికల్ అకాడమీ సృష్టించిన చారిత్రాత్మక ప్రభంజనం. 600కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 3, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 20 మంది, 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 72 మంది. ఇక మెడికల్ సీట్ల సాధన కోసం మీ పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపడం ఎందుకు దండగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా రిషి మెడికల్ అకాడమీ మన పాలమూరులోని ఉండగా త్వరలోనే లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభం. వివరాలకు సంప్రదించండి రిషి మెడికల్ అకాడమీ, బాయమ్మ తోట, మహబూబ్ నగర్. సెల్ నంబర్స్ 9505270834 మరియు 9640958078. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్రస్పేట, కొడంగల్ మరియు కోస్గి మండలాలలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. బొమ్రస్పేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర 113 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా చెక్కులు మరియు
పట్టా పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. కొడంగల్ మార్కెట్ యార్డులో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కోస్గి మండల కేంద్రంలో ఏబీకే ఫంక్షన్ హాల్లో 138 రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ మరియు 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. అందరూ సరామా బాత్రూమ్ లో ఇస్తాం, మీ కళ్ళను కూడా ఇస్తాం. అక్కడ నెక్స్ట్ లాక బిచ్చమ్మా సోదర్పల్లి, లాక బిచ్చమ్మా తొందర ఉన్నా లేదా వచ్చిరా, లాక లక్ష్మి తొందర, శాఖల భాగ్యమ్మ ఇదెవరిది? నరసమ్మ వచ్చిరామ్మా, తొందరవాలి. నరసమ్మ నీవేనా? అమ్మ నరసమ్మ మీరేనా? షాహివా బేగం బుద్ధల్, ఏం పేరమ్మా? ఇక్కడ కొంచెం కరోనా వచ్చినందుకే ఈ చెక్కులు అనేది కొంచెం లేట్ అయింది. ఇంకా చేపట్టి 2 నెలలకు ఎంబడే రావాలి. కొంతమందికి 6 నెలలు, 1 ఇయర్ కూడా అయినట్టుంది మ్యారేజ్ అయ్యి. ఈ కరోనా రావడం వల్ల కొంచెం లేట్ అయింది తప్ప ఈ కళ్యాణ చెక్కులు కానీ రైతు బీమా అయితే ఎంబడెంబడే వారం 10 రోజుల్లో రైతు బీమా వస్తుంది. దాని ఎక్కడ కూడా డిలే కాదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రభుత్వం పేదవాళ్ళని ఆదుకోవాలి, గ్రామాల ప్రజలు ఇబ్బంది పడద్దు, ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎవరు పేదవారు తాండలలో కానీ గ్రామాలలో ఎవరైనా పెళ్లి చేయాలన్నా బయట అప్పు తీసుకొచ్చేవారు. గతంలో ఎవరో బయట ఎవరి దగ్గర తీసుకొచ్చి ఫైనాన్స్ మిత్తికి తీసుకొచ్చి పెళ్లి చేసేవారు. గతంలో ₹1,00,000 50,000 పెళ్లి తెస్తే తప్ప పెళ్లి కాని పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సొంత అన్నలాగా, ఒక మేనమామలాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదుకుంటున్నారు. కాబట్టి ఎవరు పెళ్లి చేసుకున్నా మైనార్టీ సోదరులు కానీ, తాండల ఎస్టీ సోదరులు కానీ, మిగతా వాళ్ళందరూ ఎవరు చేసుకున్నా కూడా కళ్యాణ లక్ష్మి కింద 1,116 షాదీ ముబారక్ కింద 1,00,000. మాదిగలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డప్పు ద్వారా సమాజాన్ని మేల్కొల్పిన చరిత్ర మాదిగలదన్నారు. డప్పు, చెప్పు, పింఛన్ ప్రకటించాలని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకు ఆన్లైన్ క్లాసుల వలన దూరం అవుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వ పాఠశాలలు తెరచాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అడగకుండానే కేసీఆర్ అన్ని కులాలకు చేయూతనిచ్చి పింఛన్లు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, గౌడ కులస్తులు అందరికి ఇచ్చినాక మేము స్వాగతిస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మా కోసం తయారు చేసుకున్న డప్పును సబ్బండ కులాలకు ఉపయోగించింది మాదిగలు. ఇవ్వాలంటే సెల్ ఫోన్లు, డీజేలు వచ్చినాయి. ఒక 20 ఏళ్ల క్రితం ఏమీ లేని కాలంలో డప్పు ద్వారా సమాజాన్ని మేల్కొల్పింది మాదిగలు. పెళ్లిలైనా, ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు చేయాలంటే మా డప్పు ద్వారానే అంత్యక్రియలు జరిగినాయి. మేము డప్పు కొడితేనే పెళ్లి జరిగినాయి. అంటే సబ్బండ కులాలకు మా డప్పు ద్వారానే ఇతర కులాలు ఉపయోగపడిన చరిత్ర మాదిగలు. అట్లాంటప్పుడు మా డప్పు, చెప్పు, పింఛని ఇస్తానే మాకు నిండు అసెంబ్లీ సభలో తన ఛాంబర్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాదిగల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే డప్పు, చెప్పు, పింఛన్ ప్రకటించాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కోవిడ్-19 వల్ల మా పేద విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు దూరం అవుతున్నారు. ఆన్లైన్ క్లాసులు మా పిల్లలకు అర్థమే అవ్వట్లేదు.
అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలను వెంబటే తెరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో మనుషులకు విలువే లేదన్నాడు ఆనాడు పూలే. మా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని పూలే అంబేద్కర్ కోయల్కొండ మండలంలో ఉన్న గార్లపాడు సింగిల్ విండో కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శశికళ భీమరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. మండలంలో రైతులకు అందుబాటులో ఉండడానికి 7 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీడీఓ రాఘవ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు భీమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. అధికారులకు, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ప్రతి గింజ రైతుల నుంచి కొనుగోలు గవర్నమెంట్ చేస్తుంది. ఎవరు బాధపడవద్దు, ఎవరు బెంగ పెట్టుకోవద్దు. అందరివి ఉంటుంది. తేమ శాతం లేకుండా మంచిగా నీట్గా ఒడ్లు తెస్తే మంచి మద్దతు ధర లభిస్తుంది. అందరు వచ్చి ఏ సెంటర్లు ఉన్నదో ఆ సెంటర్ల రైతులు అక్కడనే అమ్మి సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. చేసిన మండల ప్రజాప్రతినిధులకు, రైతులకు మరియు అధికారులందరికీ నమస్కారం. మనకు ఇంతకుముందు 2 సెంటర్లు ఉంటుండే, ఎప్పుడు ఇచ్చినా ఈసారి మనకు అదనంగా 5 సెంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి గార్లపాడు అకాయపల్లి 1 సెంటరు, అభంగపట్నం కనాయపల్లి 1 సెంటరు, రాంపూర్ 1 సెంటర్, అంకిల్లా ముబారక్పూర్ 1 సెంటర్, అల్కాపూర్, కేశాపూర్, పెర్కువేడు 3 కలిపి 1 సెంటర్, మల్కాపూర్లో ఇది, చంద్రాస్పల్లి, త్రిమలంపల్లి, ఇంగుపల్లి, అనంతపూర్, చన్మన్పల్లి కలిపి చంద్రాస్పల్లి సెంటర్, బూరుపల్లి, నల్లవెల్లి, కాజపూర్ కలిపి 1 సెంటర్. 7 సెంటర్లు ఉన్నాయి మనకు. ఈ గ్రామ రైతులు ఏ సెంటర్లో ఆ సెంటర్లకి తీసుకురావాల్సింది కోరుతున్నారు. అది తాలిగిలు కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా కొంచెం నీట్గా తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు, మన సొసైటీ సిబ్బంది ఉంటారు, వాళ్ళకు ఫోన్ నెంబర్లు మీకు అంతా లిస్ట్ ఇస్తాను. ఆ విధంగా వాళ్ళని అనుసరించాలని ఈ కాపీ మీకు ఇస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించాలి. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి. రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర 2500 అందించాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి. ఎస్సీలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూసి